నమస్తే వార్తలకి స్వాగతం వివరాల్లోకి వెళితే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్సుఖ్ నగర్ జంట పేలుళ్ల కేసులో తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఎన్ఐఏ కోర్టు విధించిన ఉరిశిక్షను రద్దు చేయాలంటూ 5 దోషులు దాఖలు చేసిన అప్పీళ్లను ఉన్నత న్యాయస్థానం డిస్మిస్ చేసింది. ఎన్ఐఏ కోర్టు తీర్పును హైకోర్టు సమర్థించింది. 2013 ఫిబ్రవరి 21న దిల్సుఖ్ నగర్ లోని బస్ స్టాప్ లో మిర్చి పాయింట్ వద్ద జరిగిన జంట పేలుళ్లలో 18 మంది మృతి చెందగా 131 మంది గాయపడ్డారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు మహమ్మద్ రియాజ్ అలియాస్ రియాజ్ బత్కల్ పరారీలో ఉండగా మిగిలిన 5 నిందితులకు ఎన్ఐఏ కోర్టు ఉరిశిక్ష విధిస్తూ 2016 డిసెంబర్ 13న తీర్పు వెలువరించింది. అనంతరం ఉరిశిక్ష ధృవీకరణ నిమిత్తం ఎన్ఐఏ కోర్టు తీర్పును హైకోర్టుకు నివేదించింది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ గాయపడ్డాడు. సింగపూర్లోని స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో అతడి చేతులు కాళ్లకు గాయాలయ్యాయి. అతడితో పాటు పలువురు చిన్నారులు గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ సింగపూర్ వెళ్లనున్నారు. సింగపూర్లోని రివర్ వ్యాలీ షాప్ హౌస్ లో మంగళవారం ఉదయం 9:45 ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ భవనంలో చిన్నారులకు క్యాంప్ నిర్వహిస్తున్నారు. 2-3 అంతస్తుల్లో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న సింగపూర్ సివిల్ డిఫెన్స్ ఫోర్స్ ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. భవనం లోపల చిక్కుకున్న వారిని రక్షించి రెస్క్యూ సిబ్బంది బయటకు తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి నటుడు పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్ లో జరిగిన ఓ అగ్ని ప్రమాదంలో గాయపడిన విషయం తెలిసిందే. మార్క్ శంకర్ చదువుతున్న స్కూల్లో అగ్ని ప్రమాదం జరగ్గా అతని చేతులు కాళ్లకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రస్తుతం ఓ దవాఖానాలో అతను చికిత్స పొందుతున్నాడు. అయితే ఈ ఘటనపై ఇప్పటికే పలువురు రాజకీయ నేతలతో పాటు పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు. అలాగే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందిస్తూ మార్క్ శంకర్ కు గాయాలైన విషయం ఆందోళన కలిగించిందన్నారు. సింగపూర్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న శంకర్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారని చంద్రబాబు ట్వీట్ చేశారు. ఈ ఘటనపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలన్నారు. ఈ ఘటనపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నానని ఎక్స్ ఖాతాలో వైఎస్ జగన్ పోస్టు చేశారు. తాజాగా మార్క్ శంకర్ కు ప్రమాదంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఎక్స్ వేదికగా స్పందించారు. ఆ చిన్నారి త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారని కేటీఆర్ రాసుకొచ్చారు. ఈ ప్రమాదంపై మార్క్ శంకర్ పెదనాన్న చిరంజీవి స్పందించారు. 8 ఏళ్ల వయసున్న మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితి బాగుందని తెలిపారు. కాళ్లకు స్వల్ప గాయాలయ్యాయని వెల్లడించారు. శంకర్ త్వరగా కోలుకోవాలని విజయవాడలో జనసేన సెంట్రల్ జోన్ కన్వీనర్ బాడిత శంకర్ విజయవాడ దుర్గమ్మకు కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా పవన్ అభిమానులు జన సైనికులు పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు త్వరగా కోలుకోవాలని ప్రత్యేక ప్రార్థనలు పూజలు నిర్వహిస్తున్నారు. కాగా చిరంజీవితో పాటు ఆయన కుటుంబ సభ్యులు ప్రత్యేక విమానంలో సింగపూర్ వెళ్లి శంకర్ ను పవన్ భార్య అన్నా లెజోనోవాను కలవనున్నట్లు సమాచారం. జరిగిన సంఘటన మార్క్ శంకర్ అంటే పవన్ కళ్యాణ్ గారి కొడుకు. వారికి కిచెన్లో వారితో పాటు ఒక 14 మందికి ఫైర్ యాక్సిడెంట్ జరిగి కాళ్ళకి చేతులకి దెబ్బలు తగిలినాయి. మరి ఆ యాక్సిడెంట్ తెలిసి కూడా మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మన్యం ప్రజలకి ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం ఈ రాష్ట్రంలో పర్యటన చేస్తూ వాళ్ళకి ఇచ్చిన మాట ప్రకారం నిలబడి ఈ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలని ఆయన పవన్ కళ్యాణ్ గారి స్వయాన కొడుకైనా సరే పక్కన పెట్టి ఆ ప్రోగ్రాం ముగించుకొనే వారు ఆ బాబు దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. మరి ఆ కుటుంబం కూడా అందరూ సస్యశ్యామలంగా ఉండాలని ఆ అమ్మవారిని వాళ్ళ విలవేలిపోయినటువంటి అమ్మవారు కానీ వాళ్ళ ఆంజనేయ స్వామిని కానీ మేము మొక్కుకోవడం జరిగింది. అట్లాగే ఇక్కడున్న జనసేన నాయకులు విజయవాడ జనసేన చెందిన మహిళా లీడర్లు అందరం కూడా మొక్కు తీర్చుకొని కొబ్బరికాయలు కొట్టి మొక్కు తీర్చుకొని ఆ కుటుంబానికి ఏ ఆపద రాకుండా ఉండాలని కూడా మేము మనసారా కోరుకుంటూ ఆ ఆంజనేయ స్వామికి మొక్కు తీర్చుకున్నాం.
పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రం కోసం ఏదైతే కట్టుబడి ఉన్నారో ఆ మాట ప్రకారమే ఆయన జిల్లాల పర్యటన చేయడం జరుగుతుంది. ఆ జిల్లాల పర్యటనలో ఉన్నప్పుడు ఏ సంఘటన జరిగినా సరే అది ముగించుకొని వెళ్తున్నారు తప్పితే ఏది కూడా నా కుటుంబానికి ఆపద వచ్చిందనే కానీ ఏ రోజు కూడా వెళ్ళలేదు. ఇది మొదటిసారి కాదు, ఇలాంటి చాలాసార్లు జరిగినా సరే వారు ఇదే పద్ధతిలో ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్నారు తప్పితే స్వార్థం కోసం ఈ రాష్ట్ర రాజకీయాలు పవన్ కళ్యాణ్ గారు అయితే ఎప్పుడు కూడా చేయలేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ ఆంజనేయ స్వామి ఆ కుటుంబాన్ని చల్లగా కాపాడాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అమెరికా సుంకాల భారం పేరుతో ఆక్వా రైతులకు ఇచ్చే ధరలు తగ్గించవద్దని 100 కౌంట్ రొయ్యలకు కిలోకు 220 రూపాయల చొప్పున ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆక్వా ఎగుమతి వ్యాపారులకు సూచించారు. సుంకాల భారం నుంచి బయటపడడంతో పాటు ఆక్వా రంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంపై చర్చించి నిర్ణయాలు తీసుకునేందుకు ఆక్వా రైతులు, ఆక్వా రంగ నిపుణులు, ప్రభుత్వ అధికారులు, భాగస్వాములు, ఎంపెడా ప్రతినిధులు, ఎగుమతిదారులు మొత్తం 11 మందితో కమిటీ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. గోదావరి జిల్లాలో ఆక్వా చెరువులకు కాలువల ద్వారా నీటిని సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. కేరళ తరహాలో అరకు ప్రాంతాన్ని హోమ్ టూరిజం పేరిట అభివృద్ధి చేస్తామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో 2వ రోజు ఆయన పర్యటన కొనసాగింది. డుమ్రిగూడ మండలం కురిడిలోని బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామికి పవన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గిరిజనుల కోరిక మేరకు గ్రామాన్ని ఆయన సందర్శించారు. అనంతరం నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో పవన్ పాల్గొన్నారు. కురిడి గ్రామాన్ని మోడల్ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. గ్రామ దేవతల ఆలయాలను అభివృద్ధి చేసి స్థానికులకు ఉపాధి కల్పిస్తామన్నారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా ఉద్యాన పంటల మొక్కలను అందజేస్తామని చెప్పారు. కురిడి గ్రామ అభివృద్ధికి పవన్ తన సొంత నిధుల నుంచి 5 లక్షల రూపాయలు ప్రకటించారు. గత నెల మార్చి 30న పాపిరెడ్డిపల్లెలో లింగమయ్య అనే వైసీపీ కార్యకర్తను దుండగులు హత్య చేశారు. ఈ సందర్భంగా లింగమయ్య కుటుంబాన్ని మాజీ సీఎం జగన్ పరామర్శించారు. అనంతరం వారి కుటుంబానికి అండగా ఉంటానని ఆయన హామీ ఇచ్చారు. అనంతరం జగన్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితుల్లో లా అండ్ ఆర్డర్ దిగజారిపోయాయని అన్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం ప్రజల్ని ఆందోళనకు గురి చేస్తోందని జగన్ మండిపడ్డారు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీకి భంగపాటు కలిగిందని జగన్ గుర్తు చేశారు. 50 చోట్ల ఎన్నికలు జరిగితే 39 స్థానాల్లో వైసీపీ గెలిచిందని అన్నారు. జరిగింది ఎందుకు రాష్ట్రంలో ఈ పరిస్థితులు ఉన్నాయి అన్నది నిజంగా ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ గుండెల మీద చేతులు వేసుకుని ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈరోజు నా పక్కనే లింగమయ్య అన్న భార్య ఉంది. తన భర్తను కోల్పోయి తన ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఈరోజు లింగమయ్య అన్న భార్య నా పక్కన నిల్చొని ఉంది. అసలు ఈ ఘటన ఎందుకు జరిగింది, రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఏమిటి, రాష్ట్రంలో ఇదే మాదిరిగా కొనసాగుతే పరిస్థితులు రాష్ట్రం పూర్వపు రోజుల్లో బీహారు గురించి మాట్లాడుకునే వాళ్ళం. ఈ రోజు ఉన్న రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు చూస్తే ఈ బీహారు ఇటువంటి రాష్ట్రాలన్నీ ఎక్కడికో పోవాలి. ఆంధ్ర రాష్ట్రం పరువును దేశంలో కన్నా కూడా రోడ్డును పడేసిన పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో కనిపిస్తా ఉన్నాయి. నేను అడుగుతా ఉన్నా, ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, రాష్ట్రంలో ఇంత దిగజారిన రాజకీయ పరిస్థితులు, దిగజారిన లా అండ్ ఆర్డర్ పరిస్థితులు, రెడ్ బుక్ పరిపాలన ఎందుకు కొనసాగనిస్తా ఉన్నారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇదే రాష్ట్రంలో మొన్నటికి మొన్న 57 చోట్ల ఎన్నికలు జరిగాయి. ఈ 57 చోట్లకు జెడ్పీ చైర్మన్లు ఎన్నుకునే కార్యక్రమం కానీ, ఎంపీపీ వైస్ ఎంపీపీలను ఎన్నుకునే కార్యక్రమం కానీ, కోఆప్షన్ సభ్యులను ఎన్నుకునే కార్యక్రమాలు కానీ, ఉప సర్పంచ్ ఎన్నుకునే కార్యక్రమాలు కానీ, వీటి అన్నింటిలోనూ కూడా 57 చోట్ల రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే
7 చోట్ల చంద్రబాబు నాయుడు గారికి వాతావరణం సరిగ్గా లేదు అని, తాను గెలిచే పరిస్థితి ఎక్కడా కూడా కనిపించడం లేదు అని, ప్రలోభాలు పెట్టడానికి ఇంకా సమయం కావాలి అని ఏకంగా 7 చోట్ల ఎన్నికలు చంద్రబాబు నాయుడు గారు పోస్ట్పోన్ చేయించారు. మరో 50 చోట్ల ఎన్నికలు అనివార్య పరిస్థితుల్లో, ఇక జరగక తప్పని పరిస్థితిలో, అంటే చంద్రబాబు నాయుడు గారు ఎంత భయపెట్టినా ఎంత ప్రలోభాలు పెట్టినా కూడా ఎవరు కూడా లొంగని పరిస్థితి కనిపించిన నేపథ్యంలో ఎన్నికలు జరపక తప్పని పరిస్థితిలో జరపాల్సి వచ్చింది. నేను అడుగుతా ఉన్నా, ఈ 50 చోట్ల ఎన్నికలు జరిగితే ఏకంగా 39 చోట్ల వైఎస్ఆర్సీపీ గెలిచింది. దేశం మీద పెత్తనం కోసం ఉత్తర భారత పార్టీలు ప్రయత్నిస్తున్నాయని, అంబానీ ఆదానీ సంస్థలు వనరులు కొల్లగొట్టడానికి చూస్తున్నాయని ఆర్ నారాయణమూర్తి మండిపడ్డారు. మాజీ ఎంపీ ఎమ్మెల్యే వడ్డే శోభనాద్రీశ్వరరావు రచించిన రాష్ట్ర ప్రభుత్వ పథకాల ప్రాధాన్యతలో సవరణల ఆవశ్యకత పుస్తక ఆవిష్కరణ చలనచిత్ర నటుడు దర్శకుడు ఆర్ఆర్ నారాయణమూర్తి చేతుల మీదుగా ప్రెస్ క్లబ్ లో జరిగింది. ఈ సందర్భంగా శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ, ప్రజల పన్నులు, కేంద్రం నిధులు, బ్యాంకుల రుణం కలిపి ప్రజా సమస్యల కోసం ఖర్చు చేయాలని, ప్రైవేట్ సంస్థలకు లబ్ధి చేకూరేలా అనవసర ప్రాజెక్టులు చేపడితే ప్రజా ప్రయోజనాలకు ధనం మిగలదని శోభనాద్రీశ్వరరావు వ్యాఖ్యానించారు. ప్రాజెక్టులు సందర్శన చేస్తున్నారే కానీ 2004లో శ్రీశైలం ఆనకట్ట ముందు ఏర్పడిన గొయ్యి ఎందుకు పూడ్చడం లేదని ఆయన ప్రశ్నించారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం విధానాలు తీసుకురావాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. ఉద్దానంలో నెలకి ఒకరు చనిపోతున్నారని, అనుభవం ఉన్న ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. నేను కాలేజీ డేస్లో చదువుకునేటప్పుడు చిన్నప్పటి నుంచి ప్రజల సమస్యల కోసం ఇలాగే పెద్దలు ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళ స్ఫూర్తితో నేను ఉద్యమాలు చేస్తూ అలా వస్తున్నవాడినండి. ఆ దశలో ఆంధ్రప్రదేశ్లో ఒక వడ్డే శోభనాద్రీశ్వరరావు ఒక పెద్ద రైతు నాయకుడు, పెద్ద పేరు విన్నాయింది. ఓ యలమంచి శివాజీ గారి పేరు విన్నా, అంతకుముందే వీళ్ళ గురువు గారు చరణ్ సింగ్ గారి పేరు విన్నా, రంగా గారి పేరు విన్నా. ఇలాంటి మహామహుల పేరు వింటూ వడ్డే శోభనాద్రీశ్వరరావు గురించి చూసి, అరే ఈ పెద్దయినా ఎంత పెద్దయినా ఎంత గొప్ప రైతు నాయకుడు, ఎంత తాపత్రయపడుతున్నాడు, ఎంత తప్పన పడుతున్నాడు, రైతు కోసం ఎంత ఫైట్ చేస్తున్నాడు అని నిజంగా ముచ్చటపడ్డానండి. ఒక ఫంక్షన్లో ఆయన కలిసా, దండం పెట్టా, ఎన్నాళ్ళకైంది సార్ మిమ్మల్ని చూసి భాగ్యం నాకు కలిగిందని. ఆ మహానుభావుడు ఎన్టీ రామారావు హయాంలో ఎన్టీ రామారావు కూడా అంటే మహా ఇష్టం. బికాస్ టువర్డ్స్ పీపుల్, ముఖ్యంగా టువర్డ్స్ రైతాంగం, ఆయన థాట్స్ కానీ, ఆయన ఆలోచన విధానం కానీ, ఆయన కార్యాచరణ కానీ అన్నీ తెలుసుకుని ఎన్టీ రామారావు గారు పిలిచి మరి, బ్రదర్ మీరు వ్యవసాయ శాఖ మంత్రి గారు ఉండండి అని చెప్పి ఆయన వ్యవసాయ శాఖ మంత్రి చేశాడు ఆయన ఎన్టీ రామారావు గారు. దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ వడ్డే శోభనాద్రీశ్వరరావు. తర్వాత పార్లమెంట్లో ఎంపీ అక్కడ తెలుగుదేశం పార్టీ ఎంపీ నాయకుడిగా అయ్యాడు ఆయన. అక్కడ వాయిస్ వినిపించాడు, అక్కడ దేశం గురించి మొత్తం సమస్యలు చెప్పాడు. ఇలా చేసిన అయినా అనేక యుద్ధాల్లో పాల్గొంటూ, రైతు ఉద్యమాలు ఎక్కడ జరుగుతుంది సరే పాల్గొంటూ, ఏ పార్టీ కావచ్చు ఆయన సూచనలు, సలహాలు, విమర్శలు, సద్విమర్శలు చేస్తూ ఇప్పుడు ఆఫ్టర్ 80 years తర్వాత కూడా ఇంకా చిన్నపిల్లలాగా మొదట్లో ఏ విధంగా అయితే పరితపించాడో, ఏం చేసాడో అయినా అలాగే ఇదిగో రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాగుండండి అని సూచనలు చేస్తూ, ఇదిగో ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా చేయలేదు మీరు, ఇంకా ఇలా చేస్తే బాగుంటుంది, ఇది చదవండి అని చెప్తూ ఒక ఆదేశ సూత్రాలలాగా గవర్నమెంట్ పెట్టుకున్న ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కేవలం వాళ్ళు చదువుకొని వచ్చారు. వీళ్ళు నేను తగ్గించట్లా, కించపరచట్లా, వాళ్ళు చదువుకొని పాస్ అయ్యి బాగా వచ్చారు. బట్ ప్రాక్టికల్ లైఫ్లో ఉన్నవాళ్ళు వీళ్ళు. ది ప్రాక్టికల్ లైఫ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి వాళ్ళ రాష్ట్రంలో ఏముండాలి, ఏమున్నాయి, ఎలాగున్నాయి, దానికి ఏం చేస్తే బాగుంటుంది అనే గొప్ప మెసేజ్ని ప్రభుత్వం సీఎం గారు కూర్చొని అనేక మంది ఐఏఎస్లు ఐపీఎస్లు గొప్ప గొప్ప నాయకులు పెట్టుకొని కూర్చొని ఆయన చర్చించి ఏం చేస్తారో, ఒక బడ్జెట్ని ప్రవేశపెట్టేటప్పుడు కానీ, ఇంకా రాష్ట్రంలో ఏం చేయాలో, ఇంకా ఏం మిగిలిపోయి ఇంకా ఇలా చేస్తే బాగుంటుంది అనే ఆలోచన దృక్పథంకి వచ్చినప్పుడు కానీ వడ్డే శోభనాద్రీశ్వరరావు ఈ పుస్తకం చదివితే నిజంగా చంద్రబాబు నాయుడు గారికి గొప్ప సూచన ఇది నిజంగా. దేశం ప్రగతి సాధించాలంటే మహిళలు ఎంటర్‌ప్రెన్యూర్స్ గా రాణించి మహిళా సాధికారత సాధించాలని, రాజధాని ప్రాంతంలోని విద్యార్థులు ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం లేదని కేశినేని చిన్ని భరోసా ఇచ్చారు. విజయవాడ మేరీ స్టెల్లా కాలేజీలో ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కు నావిగేట్ ది కెరియర్ ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ కేశినేని శివనాథ్ హాజరయ్యారు. చివరి ఏడాది విద్యార్థులతో సంభాషిస్తూ కేశినేని శివనాథ్ విద్యార్థులకు కెరియర్ కౌన్సిలింగ్ కల్పించారు. అమరావతికి ఏఐ సంస్థలు, రక్షణ సాంకేతికత,
ఆటోమొబైల్ పరిశ్రమలు, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ రాబోతున్నాయని కేశినేని ప్రకటించారు. విద్యార్థులకు అవసరమైన కెరియర్ కౌన్సిలింగ్ కేంద్రాన్ని కేశినేని ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేస్తున్నామని కేశినేని చిన్ని వెల్లడించారు. 1962లో స్థాపించిన ఇన్స్టిట్యూట్ అవునా, ఇటువంటి కాలేజీలో చదవాలని చాలామంది అనుకుంటారు. ఇంత ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్లో మీకు చదువుకుంటాం, యు ఆర్ బ్లెస్డ్ బై ది గాడ్. అయితే ఒకటే గుర్తుంచుకోవాలి, ఎందుకంటే ఆ అదృష్టం అందరికీ రాదు, అటువంటి అదృష్టం మీకు వచ్చింది. లాస్ట్ టైం కూడా మీ దగ్గరికి వచ్చారు, చాలా ఉండుంటారు కొంతమంది లేరు. నేను ఒకటే చెప్తున్నా, ఉమెన్ ఎంపవర్మెంట్ ఇండియా ఫ్రంట్ స్టెప్లోకి వెళ్ళాలి అంటే ఇంట్లో ఉన్న మహిళలు స్ట్రాంగ్గా, స్టెబాయిడ్గా, చక్కగా, ఎందుకంటే మహిళలకి బోల్డని పనులు, పిల్లలను చూసుకోవాలి, జాబ్ చేయాలి. ఇక మీరు ఇంట్లో కూర్చొని పెళ్లి చేసుకుందాము లేకపోతే హ్యాపీగా లైఫ్ చేయాలి అనే మాట కాదు. మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి. నిలబడతారా? డెఫినెట్గా నిలబడాలి. ఎవరి మీద మీరు ఆధారపడద్దు. కుటుంబంలో ఇద్దరూ కలిసి పనిచేస్తే మీరు ఫ్లరిష్ అవుతారు. మీ పిల్లలు మీరు పెళ్లి చేసుకున్నాక వచ్చే పిల్లలని ఇన్ఫ్లుయెన్స్, మదర్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది ఫాదర్ ఇన్ఫ్లుయెన్స్ కన్నా. అవునా కదా? మీ అందరికీ మీ మదర్ మీద ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుందా, ఫాదర్ ఎక్కువ ఉంటుందా? ఆడపిల్లలేమో ఫాదర్ నచ్చుతారు, కానీ ఇన్ఫ్లుయెన్స్ మాత్రం మదర్ మీదే ఉంటుంది. అవునా కదా? అట్లాగే మీ ఇన్ఫ్లుయెన్స్ ద్వారా మీరు రేపు రాబోయే కాలంలో మీరు ఒక గుడ్ సిటిజన్స్గా, చక్కటి ఎంటర్ప్రెనర్గా డెవలప్ అవ్వాలని మా అందరికీ కోరిక. అందుకే నేను ఏమన్నానంటే, ఒక అవుట్గోయింగ్ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఇంటరాక్టివ్ సెక్షన్ మాట్లాడదాం, ఈ డౌట్స్ కూడా ఉంటాయి చాలా అని మేము ప్రోగ్రామ్ లాగా పెట్టాం. గుడ్. విజయవాడ మీరందరూ చూస్తే చాలామంది లేడీ ఎంటర్ప్రెనర్స్ ప్రొడ్యూస్ చేసింది, కానీ ఆ రోజు ఎంతోమంది ఎంటర్ప్రెనర్స్కి అవకాశాలు లేక హైదరాబాద్లోనూ, యుఎస్లోనూ, లేకపోతే మెడ్రాస్లోనూ ఇటువంటి రకరకాల ప్రాంతాలలో పరిశ్రమలు నడిపిస్తున్నారు. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఎలిట్ పని హైదరాబాద్ ఎప్పుడైనా విన్నారా? ఆర్గనైజేషన్ ఎలిట్ పని ఒక ఆర్గనైజేషన్ 1995లో చంద్రబాబు నాయుడు గారు లేడీ ఎంటర్ప్రెనర్స్ కోసం ఒక సంస్థ స్థాపించారు. అది హైదరాబాద్ ప్రగతి నగర్లో ఉంటుంది. ఆ ప్రగతి నగర్లో ఉన్న సంస్థ ఆ రోజు ఏంటంటే ఆయన ఉద్దేశం ఎక్కువగా లేడీ ఎంటర్ప్రెనర్లను తయారు చేయాలని కొద్దిగా తయారు చేసిన సంస్థ. అమరుడు పుట్ట నారాయణ 47వ వర్ధంతిని గోదావరి కనిలోని స్నేహ సాహితీ గ్రంథాలయంలో వర్ధంతి సభ నిర్వహించారు. అమరుని సోదరుడు పుట్ట రాజన్న ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో పుట్ట నారాయణ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రజలకు ప్రభుత్వం మధ్యలో జరుగుతున్న ఘర్షణలో పోలీసులు జరిపిన కాల్పుల్లో అమరుడైన సింగరేణి కార్మికుడు పుట్ట నారాయణ కుటుంబాన్ని ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లోపల రమేష్ అభిని రేపు చేసినారనేది అప్పటి అలిగేషను. దాని కొరకు మన స్టేట్ అంతా, ఏపీ స్టేట్ అంతా, అప్పుడు కంబైన్డ్ స్టేటు అజిటేషన్ జరిగింది. చాలా అల్లరి జరిగినాయి అంతటా టౌన్లలో. ఇక్కడ కూడా అల్లరి జరిగింది. జరుగుతుంటే పోలీసులు ఫైరింగ్ చేసిండ్రు. అనుకోకుండా ఈయన అక్కడి నుంచి పోకుండా చనిపోయాడు. పోలీసుల ఉద్దేశం లేదు, గవర్నమెంట్ ఉద్దేశం లేదు, ఈయన ఒక క్రిమినల్ కాదు. సరే, ఏ విధంగా చనిపోయినా గవర్నమెంట్ బాధ్యత ఏంది, వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాల్సి ఉండే. సింగరేణి కార్మికుడు కాబట్టి సింగరేణి అన్న ఆదుకోవాలి, లేదా గవర్నమెంట్ అన్న ఆదుకునేది ఉండే. అది జరగలేదు. ఇప్పటికైనా కానీ గవర్నమెంట్ చొరవ తీసుకొని వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలని అందరూ ఇలా రాజ్యహింసకు బలి అయినటువంటి సింగరేణి కార్మికుడు పుట్ట నారాయణ గోదావరికనికి సమీపంలో ముత్యాల గ్రామస్తుడు, సింగరేణి కార్మికుడు.
అంతకుముందు హైదరాబాద్లో రమీజాబిని పోలీసులు ఎత్తుకెళ్ళి పోలీస్ స్టేషన్లో ఆమెను బలాత్కారం చేసి ఆమె భర్తను చంపిన సంఘటన రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు దారితీసింది. అందులో భాగంగా గోదావరిఖనిలో ప్రజలు ఉద్యమకారులు బంద్ పెడితే ఇతను మొదటి షిఫ్ట్ ముగించుకొని అదే దారి వెంట వెళ్తుంటే ఈ ప్రభుత్వానికి పోలీసులకు వ్యతిరేకమా ప్రజలు అంటూ వాళ్ళు ఎలాంటి ఆర్డర్స్ లేకుండా కాల్పులు జరిపితే ఆ కాల్పుల్లో నాడు 2 కార్మికులు చనిపోయారు. అందులో పుట్టనారాయణ అనే సింగరేణి కార్మికుడు మా సోదరుడు, మా బ్రదరు. ఇతను చనిపోయి నేటికి 77 సంవత్సరాలు అవుతుంది. ఈ కుటుంబానికి అన్ని ఉద్యోగంతో పాటు అన్ని బెనిఫిట్స్ సౌకర్యాలు ఉన్నటువంటి ఆనాటి ప్రభుత్వం ఈనాడున్న ప్రభుత్వం వరకు ఈ 47 సంవత్సరాలు ఇప్పటి వరకు కుటుంబానికి ఎలాంటి న్యాయం జరగలేదు. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం మిరుదొడ్డి మండల కేంద్రంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో శ్రీరాముని పట్టాభిషేకం అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా జరిగింది. అనంతరం శ్రీ సీతారామచంద్ర స్వామి రథయాత్ర గ్రామంలోని పురవీధుల గుండగా సాగింది. రథయాత్ర సాగుతుండగా గ్రామ ప్రజలు, మహిళా మూర్తులు మంగళ హారతులతో స్వామివారి వ్రతాన్ని ఘనంగా స్వాగతం పలికారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం రథయాత్ర ముందు చిన్నారులచే ప్రత్యేక నాట్య ప్రదర్శనలు, కోలాటంతో నిర్వహించారు. జరిగింది. విజయవాడలో ఆధునీకరించిన పాస్పోర్ట్ సేవా కేంద్రాన్ని కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్, ఎంపీ కేశినేని శివనాథ్, నగర శాసనసభ్యులు సుజనా చౌదరి, గద్దె రామ్మోహన్ రావు, బోండా ఉమామహేశ్వరరావు సంయుక్తంగా ప్రారంభించారు. ముఖ్య అతిథిగా హాజరైన కీర్తివర్ధన్ సింగ్ తొలుత ఎంజీ రోడ్లోని పాస్పోర్ట్ సేవా కేంద్రాన్ని ఆరంభించి అనంతరం కంట్రోల్ రూమ్ సమీపంలో రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన 2వ ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. రీజనల్ పాస్పోర్ట్ కార్యాలయ శిలాఫలకం ఆవిష్కరించిన కేంద్ర మంత్రి కీర్తివర్ధన్ సింగ్ పాస్పోర్ట్ కార్యాలయ సిబ్బందితో సంభాషిస్తూ వివిధ విభాగాలు సందర్శించాక కార్యాలయ ఆవరణలో పాస్పోర్ట్ జారీ వాహనాన్ని కేంద్ర మంత్రి ప్రారంభించారు. విజయవాడలో ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయం ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని, కార్పొరేట్ ఆఫీసులకు ధీటుగా పాస్పోర్ట్ కార్యాలయం, ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయం ఉందని ప్రశంసించారు. In this gathering, we have Honorable Member of Parliament Shri Kesneni Shivanath ji, we have Honorable MLA Shri Sudhara Chaudhary ji, our MLA Shri Gadde Ram Mohan Rao ji, and of course we have a Joint Secretary PSP and CTO Dr. Srinivas ji, our Regional Passport Officer for whom I have worked a lot of things, and I myself have witnessed his hard work. To our husband, and of course all our respected officers and guests and ladies and gentlemen. So as you know, we all gathered here for the inauguration of the Regional Passport Office of Vijayawada and the renovated passport seva case, and we just visited both the centers. And it has been an eye-opener to see how a well-designed modern government office can look like. My drawing room does not have the kind of sofas that the applicants here will get the opportunity to sit on. And that is a duty as public leaders. We are here to serve the people. We are here to serve the nation. And we have to take into account every point in which they can help our citizens. And again, I'd like to congratulate the Passport Seva Camp team, headed by Shri Shiva Haisadi, for his diligence and hard work that he's put and the team has put in developing this passport office and in renovating the Passport Seva. పాస్పోర్ట్ ఆఫీస్ ఒకటి వైజాగ్, ఒకటి విజయవాడ, ఒకటి చాలా ఇక్కడ ఈ ప్రాంతంలో ఎక్కువగా గల్ఫ్ వెళ్ళే ప్రజలే కాకుండా అమెరికా, యూరోప్లో వెళ్ళే ప్రజలు ఎక్కువ మంది ఉన్నారు. ఈ పాస్పోర్ట్ సేవలు మొన్నదాకా 600 ప్రింట్ అయ్యి అది కూడా వైజాగ్ వెళ్ళి వచ్చేది. వాళ్ళ 2000 కెపాసిటీకి వచ్చిందంటే ఇది ఈ సేవా కేంద్రం యొక్క యూజ్ మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఎవరు కూడా పాస్పోర్ట్ కోసం
వారం 10 రోజుల నుంచి ఎక్కువ వెయిట్ చేసే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ 3 lakhs పాస్పోర్ట్స్ ఈ ఆఫీస్ నుంచే డెలివరీ అవుతుంది. కాబట్టి ఇటువంటి సేవా కార్యక్రమాలు మన ఇంకొకటి అన్నిటికన్నా ప్రధాని నరేంద్ర మోడీ గారి వికసిత్ భారత్లో 247 వికసిత్ భారత్లో భాగంగా అన్ని పాస్పోర్ట్ ఆఫీసులు చక్కటి కార్పొరేట్ ఆఫీసు లాగా తయారవుతుంది. అటువంటి చక్కటి వాతావరణం ఉంటే వచ్చేవాళ్ళు కూడా ఇబ్బంది లేకుండా ఉండదని తెలియజేస్తూ, ఇక అన్నిటికన్నా ముఖ్యంగా రాబోయే కాలంలో నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మన రాష్ట్రం విభజించిన తర్వాత 2016లో మొదలు పెడితే 2015లో అప్పటి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ సుష్మా స్వరాజ్ గారి దగ్గర కూర్చొని ఇప్పటికీ నా కళ్ళకి గుర్తొస్తాను. సుష్మా స్వరాజ్ సెంట్రల్ అఫైర్స్ మినిస్టర్, ఇన్ఫాక్ట్ this was one of the commitment given in the Rehabilitation Act. Hereby, in fact, I requested her to expedite to open this. So that is how we also requested passport office to purchase land to set up a permanent building in Amravati, capital which is likely to come, which has come through. I am very happy. So this is, as everyone knows that today many of the student fraternity are going to abroad for various opportunities as well as for the education, and they are also looking forward to get passports for their parents, grandparents, etc. So Andhra Pradesh, everyone knows that it is a very progressive state, which this office alone is likely to cross 6,000 passports issuance per year. That means on an average this building is going to print about 2,000 passports. You have very dynamic passport officer at present. First question I asked them, are you going to print here? Yes. So in order to issue right passport with all other verification, etc., we also have facilitated to get applications through post offices, which is really a great facility in Normal. And as per our Honorable Prime Minister's directions, ప్రభుత్వ మద్యం షాపుల పేరుతో పేదల రక్తాన్ని తాగిన వైసీపీ నేతలు నేడు మద్యం వ్యాపారంలో ఏదో జరిగిపోతుందని వాగుతుంటే ఆశ్చర్యంగా ఉందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఎద్దేవా చేశారు. మచిలీపట్నం పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. వైసీపీ మద్యం కుంభకోణంపై విచారణ వేగవంతం కావడంతో ప్రజల దృష్టి మరల్చమని వచ్చిన ఆదేశాల మేరకు మీడియా ముందుకు స్క్రిప్ట్ తీసుకొచ్చి ఏదేదో వాగుతున్నాడన్నారు. మద్యం దోపిడీ లక్ష్యంతో గతంలో ఎక్సైజ్ శాఖను నాశనం చేశారు. ప్రభుత్వ మద్యం షాపుల పేరుతో 50 రూపాయలు ఉండే క్వార్టర్ 200 రూపాయలకు అమ్మి ప్రజల్ని దోచుకున్నారు. మద్య నిషేధం చేస్తారన్న జగన్ రెడ్డి 5 ఏళ్లలో ఎందుకు చేయలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మద్యం దోపిడీకి ఎవరు అడ్డు రాకుండా ఉండేందుకు డిస్టిలరీలను బెదిరించి భయపెట్టి హస్తగతం చేసుకున్నారని తెలిపారు. ఇవాళ ఇసుక కానీ మద్యంలో కానీ చాలా పారదర్శకంగా ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు రిపోర్ట్స్ తెప్పించుకొని ఎక్కడైనా తప్పు జరిగితే ఇమీడియట్గా యాక్షన్స్ తీసుకోవడం జరుగుతుంది. మీరు దీని మీద మాట్లాడుతూ ఉన్నారే. ఇవాళ అందుకనే సిట్ వేసాం. సిట్ నివేదిక వస్తుంది. ఒక్కొక్కరిని వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎవరో తప్పించుకోలేరు. ఇవాళ సిగ్గు లేకుండా పేద ప్రజల బియ్యాన్ని కొట్టేసి ఇక నిత్యం ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన. మొన్నటి వరకేమో ముసుగుదాన్ని ఎక్కడో దాక్కున్నారు, పారిపోయారు. పోలీసులు వస్తే అడ్రస్ లేకుండా పారిపోయారు. ముఖ్యమంత్రి గారు ఆడవాళ్ళని ఏమి చేయొద్దన్నారు, కానీ చేయమని చెప్పి నాయకులు అంటున్నారని చెప్పి మాట్లాడారు. ఇవాళ మళ్ళీ సిగ్గు లేకుండా వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఆ స్క్రిప్ట్ ఏదో రాసిస్తే ఆ స్క్రిప్ట్ చదువుతాం కాదు. మీరు చేసినటువంటి ప్రతి కుంభకోణం బయటకు వస్తుంది. పేదలకు చెందినటువంటి ధాన్యాన్ని గోడౌన్లో జాగ్రత్త చేస్తామని చెప్పి పందికొక్కుల్లాగా తిన్నటువంటి వ్యక్తి పేరుని నాని. వాస్తవం కాదా చెప్పమనండి. 7,000 బస్తాల దాదాపు 8,000 బస్తాల బియ్యాన్ని దోచుకున్న వ్యక్తి పేరుని నాని. కాకినాడకి మరి అమ్ముకున్నటువంటి వ్యక్తి పేరుని నాని కాదా? మొత్తం కూడా బయటకు వచ్చింది. సిగ్గు లేకుండా ఇవాళ మొన్న ఏదో మాట్లాడుతూ ఉన్నారు. ఇంతవరకు ఎప్పుడు కూడా ఇలాంటి కేసులు పెట్టలేదు, క్రిమినల్ కేసులు పెట్టలేదని. అంటే బియ్యం కొట్టేస్తే కేసులు పెట్టరా? బియ్యం దోచేస్తే కేసులు పెట్టరా? పేదవాళ్ళి డబ్బులు కొట్టేస్తే కేసులు పెట్టరా? మీరేమైనా దిగొచ్చారా?
ఎవ్వరు తప్పించుకునేది గుర్తుపెట్టుకోండి. తాత్కాలికంగా ఏదో మాట్లాడి ఫైన్లు కట్టేస్తే ఆ కేసులు మాఫీ అయిపోతారని మీరు అనుకోకర్లే. మొత్తం మీ అక్రమ సంపాదనలు, మీ దోపిడీలు మొత్తం కూడా బయటకు వస్తాయి. ఇంకొకసారి ప్రభుత్వంలో జరుగుతున్న మంచి ఇవాళ చూడండి, భారతదేశంలోనే 2వ స్థానం పెట్టుబడులు పెడుతున్నటువంటి అభివృద్ధి చెందుతున్నటువంటి రాష్ట్రాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు 10 నెలల్లోనే సంవత్సరం లోపే సెకండ్ ప్లేస్కి తీసుకొచ్చారంటే అది కూటమి ప్రభుత్వం యొక్క విధానం. ఈ రాష్ట్రంలో 20 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలని సంక్షేమ కార్యక్రమాల్ని ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ ముందుకెళ్తా ఉంటే ఇవన్నీ చూసి తట్టుకోలేక ప్రజల్ని తప్పుదారి పట్టించే కార్యక్రమాలు చేస్తాయి, జరగవని కూడా హెచ్చరిస్తూ ఇవాళ కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారి మీద కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఒళ్ళు దగ్గర పెట్టుకోండి, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి. ప్రజలకి పరిపాలన అందిస్తూ ఇవాళ ముఖ్యమంత్రి గారు విదేశాలకు వెళ్ళి పెట్టుబడులు తీసుకొస్తా ఉన్నారు. అనేక కంపెనీలు ఈ రాష్ట్రానికి వస్తూ ఉన్నాయి. వెళ్ళిపోయిన అన్ని కంపెనీలు తిరిగి వస్తూ ఉన్నాయి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.